పోరాడి 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 తీరుతాం. పోరాడతాం పోరాడతాం. సోదరి మల్లారా, గతంలో కూడా మన సమ్మె కాలంలో కంటే ఈరోజు అదేవిధంగా కొన్ని వేల మాటలు తప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఏం పాపం చేశారు అంగన్వాడీ సోదరీమణులు నేను అడుగుతున్నాను ఈరోజు. ఎందుకంటే ఒక నిజాయితీగా నిబద్ధతతో అడుగుతున్నటువంటి డిమాండ్లలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాట్యుటీ కావచ్చు, అదే రకంగా మీరు పక్క రాష్ట్రంలో తెలంగాణ కంటే 1000 రూపాయలు పెంచుతామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట కావచ్చు, అదే రకంగా ఎక్కడైనా అంగన్వాడీ కేంద్రాలు ఒక్కటైనా నిర్మించారా మీరు? అసలు దాన్ని మెయిన్ అంగన్వాడీగా చేస్తామని చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి కూడా అమలు పరచకుండా ఎంత దారుణం అంటే ఈరోజు ఎవరిచ్చారు మీకు అధికారం? జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాం. ఈరోజు ప్రజలు ఇచ్చిన ఓట్లతో, ఈరోజు అంగన్వాడీ సోదరీమణులు వేసిన ఓట్లతో అధికారంలోకి వచ్చి ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు బద్దలు కొడతారు. మీరు ఈరోజు ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని బెదిరిస్తారా? ఏ రకంగా చేస్తారు మీకు? అందుకే ఈరోజు ఎందుకంటే మేము రాజకీయ పార్టీలు వచ్చి మీకు సంఘీభావం తెలిపినప్పుడు మీరందరూ మమ్మల్ని ఏమడుగుతారంటే, సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, మీరేం చేస్తారు రేపు అని అడుగుతున్నారు కొంతమంది. మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం, మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఇక్కడున్న సోదరీమణులందరికీ 10,500 రూపాయలు ఆ రోజు జీతం పెంచింది చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నాం. 10,500 రూపాయలు జీతాలు పెంచడమే కాకుండా అదేవిధంగా ఎన్ని అంగన్వాడీ కేంద్రాలను కట్టించాం, స్థలాలు పర్మనెంట్గా ఉండాలని చెప్పి కేటాయించడానికి కూడా వెతికి అక్కడ మీకు ఆ రోజు చేసినటువంటి సమయం అక్కడ ఉన్నప్పుడు. ఇప్పుడు చూస్తేనేమో పరిస్థితి ఏమిరా అంటే 1000 రూపాయలు పెంచి ఏదో గొప్పలు చెప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను అది చేశాను ఇది చేశాను 11,000 ఇచ్చానని చెప్పి రేట్లు ముట్టడిస్తున్నామని చెవిటోడి ముందు శంఖం ఊదినట్టుగా ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎంత చెప్పినా ఎన్ని చేసినా కూడా అదేదో సామెత ఉంది, ఏదో ఒక ఆయన ఫిడేలు వాయించుకుంటూ కూర్చుంటాడంట, ఊరు రోమ్ తగలబడిపోతూ ఉంటాయి. రోమ్ చక్రవర్తి అన్నట్టుగా ఈరోజు రాష్ట్రం అంతా మీరే కాదు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు. ఇంకొక దారుణం ఏమంటే అంగన్వాడీ సోదరీమణులకు జరుగుతున్న అన్యాయము, మిమ్మల్ని జీతాలు పెంచమని అన్నట్టే అంటున్నారు కానీ మీ యొక్క ఆర్థిక పరిమితి పెట్టి ఒక్క సంక్షేమ పథకానికి కూడా అర్హులు కాకుండా చేసినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. సార్ భోజనం పెట్టండి. 2 నిమిషాలు అమ్మ పెడతారు, ఇక్కడ 2 నిమిషాలు అమ్మ పెడతారు. అక్క సాంబార్ అక్క అట్టిపండు అక్క. అట్టిపండు